చేస్తున్నామా, వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ని బట్టి, వాళ్ళు స్కూల్కి వెళ్ళే సరౌండింగ్స్ని బట్టి, మన దగ్గర పెరిగే వాతావరణం బట్టి వాళ్ళకి ఒక దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఏదో ఒక ఆర్ట్ మీద. ఆ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు మనం లేకపోతే జీన్స్ ప్రకారం కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చాలా ఎక్కువగా. ఆ టైంలో మనం వాళ్ళకి ఒక బ్యాకప్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ మీద రుద్దేసి నాకు ఇష్టమైంది నేను అవ్వలేకపోయాను, ఇంక వాళ్ళకి ఇష్టమైంది నాకు ఇష్టమైంది వాళ్ళలాగా అవుతారండి. నాకు ఇష్టమైంది నేను అవ్వలేకపోయాను, ఇంక నాకు ఇష్టమైంది వాళ్ళు అయిపోతారా? నా కోసమే నేను నిలబడలేకపోతున్నాను, ఇంక వాళ్ళ కోసం కూడా నేను నిలబడితే ఇంకేమైనా ఉందా ఈ జనరేషన్ పిల్లలకి? ఒక జనరేషన్ ట్రామా నుంచి ఒక జనరేషన్ ట్రామా మనతో ఆగిపోవాలి. ఆ జనరేషన్ ట్రామాని అలా తీసుకెళ్ళి ఇంక మన జనరేషన్ అంతా ట్రామాలోనే ఉండాలి, ఆ పిచ్చిలోనే ఉండాలి. ప్లీజ్ పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి అసలు? మన పిల్లలు కదా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ప్రేమ, మనం ఇచ్చే టైం. దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం చూసే విధానం బట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్గంలోనే వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా పిల్లలు ఎప్పుడైనా కూడా మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్తే తిడతారు, మా అమ్మకి చెప్తే తిడతారు అని అలా ఉండకూడదు. అలా అనుకోకుండా వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? ఇలా నేను మా అమ్మకి చెప్తాను, మా నాన్నకి చెప్తాను, వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని అనుకునేలా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం పేరెంటింగ్ సక్సెస్ అయినట్టు. వాళ్ళకి జనరేషన్ ట్రామాని రుద్దకండి. మనం అవ్వలేకపోతున్నామా? అవునండి, మనమే మనకు కావాల్సింది అవ్వలేనప్పుడు మనకు కావాల్సింది వాళ్ళలా అవుతారండి అసలు. అదేం ఎక్స్పెక్టేషన్స్ అండి బాబు! ఇప్పటి వరకు అసలు చాలామంది దగ్గర నా పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు అనుకోవడం ఏంటి? వాళ్ళు కదా అవ్వాలి, వాళ్ళకి కదా ఇంట్రెస్ట్ ఉండాలి. సరే పిల్లలు కూడా ఇలా అన్నారనుకో ఎప్పుడైనా పెద్దయ్యాక, అమ్మ నువ్వు అంబానీ అవ్వాలనుకుంటున్నాను అనేసి, అప్పుడు మీరు ఒప్పుకుంటారా? మీరు అంబానీ అవ్వాలనుకుంటున్నారు అని వాళ్ళంటే ఒప్పుకుంటారా మీరు? అంటే వాళ్ళు మనకన్నా బలహీనంగా ఉన్నారు, మనకన్నా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అనుకుంది అవ్వకూడదు. మనం పెద్దగా ఉన్నాం కానీ మనం అనుకుంది అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్తో అసలు పనే లేదు మనకి, అనవసరం. మన మన మనసు మన ఇదే, మన ఎక్స్పెక్టేషన్స్ ఇంపార్టెంట్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు తెలుసా సక్సెస్ఫుల్ అవుతారు అంటుంటారు చాలామంది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వాళ్ళు ఏం చేసినా ఎవ్వరు అడగరు. కానీ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మీద ఎవ్వరు ఏం చేసినా నువ్వు ఇలా వెళ్తున్నావు, చెడిపోతావు, అలా వెళ్తున్నావు అని వాళ్ళకి ఒక ఫ్రీడమ్ లాగేసుకుంటాం అనమాట ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ని. బ్యాక్ బెంచ్